ప్రకృతి వ్యవసాయ పద్ధతి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే దిశగా అడుగులు వేయబోతోంది. ఇప్పటి వరకు చిన్న సన్నకారు రైతులకే పరిమితమైన ఈ విధానాన్ని మేధావి వర్గం సైతం అనుసరించేందుకు ముందుకొస్తోంది. ప్రభుత్వాలు సైతం ఈ పద్ధతిపై దృష్టి సారించడంతో క్షేత్రస్థాయిలో మరింత విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన్యం జిల్లాకు చెందిన రైతు శ్రీనివాసు హోమియోపతి వైద్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఇటీవల రిటైర్ అయిన ఆయన సుమారుగా 40 ఎకరాల భూమిలో మామిడి, సపోటా ప్రధానంగా పలు పంటల సాగు చేపట్టారు. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ సెంబంగి. నేను ఒక హోమియోపతి వైద్యుడిని. నేను ప్రభుత్వ సర్వీస్లో 35 ఏళ్ల పాటు సర్వీస్ చేసి నేను రిటైర్ అయ్యానండి. నేను ఒక 7-8 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ప్రకృతి వ్యవసాయంలో ఈ సపోటాతో ప్రారంభించి ఈరోజు మామిడి కూడా ఎక్స్టెండ్ చేసి మా ఇంటి వరకు కావాల్సిన కాయగూరలు కూడా ఈ విధానంలో సాగు చేస్తున్నానండి. ఈ భూమిలో పంటలు పక్వానికొచ్చే సమయం తప్పించి మిగిలిన కాలంలో పిఎండిఎస్ వేసుకుంటున్నారు. వీటిని పశువులకు మేతగా వేసి అదనంగా మిగిలిన పంటలతో తేలికపాటి దుక్కు చేస్తున్నారు. ఇది నాకు ఒక 45 ఎకరాల ఫార్మ్లో న్యాచురల్గా గత 7-8 సంవత్సరాలుగా ఏ విధమైన పురుగు మందులు కానీ కెమికల్ మెజర్స్ వేయకుండా పండిస్తున్నామండి. ఇందులో భాగంగా చెట్ల పోషకాల కోసమని పిఎండిఎస్ విధానంలో ఈ 30 రకాల విత్తనాలు వేసి దాన్ని దున్నటం జరుగుతోంది. ఈ గత 2 ఏళ్లుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నీరు వర్షం పడినప్పుడు బాగా పడినప్పుడు ఒక అంగుళం నీరు చేరుతోంది, మళ్ళీ ఒక అరగంటలో ఆ నీరు ఇంకిపోవటం, బయటికి నీరు పోవటం అన్నది మేము చూడలేదు. ఇప్పుడు జస్ట్ మీకు ముందు చూసుంటారు, ఈ దుక్కి దున్నేటప్పుడు ఎన్ని కొంగలు వచ్చినాయో చూశారు కదా. దీనికి కారణం ఏమిటంటే భూమిలో ఈ వానపాములు ఉండడం, ఈ రకాల జీవ వైవిధ్యం ఉండటము, ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. నా పొలంలో 35 ఎకరాల మామిడిని, 5 ఎకరాల సపోటాను, మిగతా డిఫరెంట్ క్రాప్స్ ఉన్నాయి. మామిడిలో కొంచెం తెగులు అది ఎక్కువ కాబట్టి మొదట స్టార్ట్ చేసినప్పుడు కేవలం ద్రవజీవామృతం మాత్రమే ఇచ్చామండి. ఇచ్చిన తదుపరి నాకు ఒక అనుభవం ఏంటంటే, మొదట్లో నా సపోటాకి ముందు క్రాప్ ఏంటంటే కొబ్బరి ఉండేది. కొబ్బరికి అందరికీ తెలిసిన విషయమే, నీటి వాడకం ఎక్కువ, అలాగే ఈ కెమికల్ మెన్యూర్స్ కూడా ఒక మొక్కకి 5 కేజీల దాకా వేయటము. అయినప్పటికీ కూడా అనుకున్న రిజల్ట్స్ కమర్షియల్గా వైబుల్గా కాకపోవటం వల్ల కొబ్బరి తీసేసి ఒక 20-25 మొక్కలు ఇంటి వాడకం కోసం ఉంచడం జరిగిందండి. మిగతా ప్రాంతంలో నేను సపోటా వేశాను. తీసేశాక సపోటాలో తెగులు తక్కువ కదా, దాంతో ఏంటంటే మొదటిసారి నేను ఈ కొబ్బరికి కూడా జీవామృతాలు వేసాము. వేసినప్పుడు అంత ముందంత బాగా వాటర్ మేనేజ్మెంట్ చేయనప్పటికి కూడా కొబ్బరిలో మంచి దిగుబడి కనుగొనడం జరిగిందండి. అది నాకేంటంటే అది కొంచెం స్ఫూర్తినిచ్చింది నాకు దీనిలో మారటానికి. ఈ క్రమంలో నిరంతరం వృత్తి విధుల్లో ఉండే తను పంటలకు పోషకాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. మరో రైతుకు తన పొలంలో బిఆర్సి సెంటర్ నిర్వహణకు అవకాశం కల్పించి పంటలకు నేరుగా కషాయాలు, ద్రావణాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు.
న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు తిరుపతిరావు గారు, లక్ష్మి గారు వీళ్ళ సహకారం చాలా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఇప్పుడు మిగతా రకరకాల కషాయాలు చేయటం అని కూడా ఈ బయో ఇంపిడ్ సెంటర్ కూడా పెట్టడానికి వాళ్ళ సహకారమే కారణం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ తిరుపతిరావు. మాది బర్లి గ్రామము, బల్జిపేట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. నేను బీఆర్సీ పెట్టినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారి తోటకి, ఈయనకున్న భూమి మొత్తానికి, ఈయనతో పాటు ఈయన చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల కొరకు సేవలు అందించడం కోసం ఈ తోటలో నేను బీఆర్సీ పెట్టడం అనేది జరిగిందండి. గత 6 సంవత్సరాల నుండి నేనే ఈయనకు కావాల్సినటువంటి ద్రావణాలు, కషాయాలు, గ్రోత్ ప్రమోటర్లను అందజేయడం జరుగుతుంది. అందుకు వీళ్ళ దగ్గరికి వస్తే ఇంకా ట్రాన్స్పోర్ట్ తగ్గి మరికొంత సేవలు వాళ్ళకి అందించగలమనే ఉద్దేశంతో ఇక్కడ నేను బీఆర్సీ ఏర్పాటు చేశాను. 10 నుండి 12 గ్రామాల రైతులు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు, వాళ్ళకి కావాల్సిన కషాయాల కోసం కానీ, ద్రావణాల కోసం కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. వారితో పాటు మన రైతు సాధికారిక సంస్థ ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ట్రైనింగ్లు కూడా ఇక్కడ 2-3 కండక్ట్ చేయడం జరిగిందండి. 10 నుండి 15 రకాలు ఒక్కొక్క బ్యాచ్కి ఇక్కడ తయారు చేసి చూపించడం జరిగింది. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను ప్రత్యేక మార్కెటింగ్ ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. మా తోటలో పడినటువంటి పళ్ళను, ముఖ్యంగా సపోటా కానీ, మామిడిని కానివ్వండి, చాలా ఆర్గానిక్ స్టాల్స్కి మేము పంపించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రెడ్డి ఫ్రూట్ కంపెనీ, శ్రీ గణేష్ ఫ్రూట్ కంపెనీ, వాళ్ళ రాయ్పూర్ కంపెనీలకి ఇక్కడ నుండి పంపించడం అనేది జరుగుతుందండి. వీటితో పాటు మన ఆంధ్రాలో కూడా చాలా ఆర్గానిక్ స్టాల్స్కి పంపిస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల లాభసాటిగా ఉందండి. ప్రధానంగా మనం సపోటా తీసుకున్నట్లయితే ఇక్కడ 5 ఎకరాల్లో సపోటా చేస్తున్నామండి. పిఎండిఎస్ వేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేస్తున్నప్పటి నుండి పండు టేస్ట్ బాగా మారడం వల్ల మాకు మార్కెట్ అనేది సులభతరం అయిందండి. ఒక ఫిక్స్డ్ కస్టమర్లు అనేది ఏర్పడడం జరిగింది. మేము ఇక్కడ కట్ చేస్తున్నది దాదాపు వచ్చేసి 5 నెలలు పంట కోయడం అనేది జరుగుతుంది. ఈ 5 నెలల్లో వారానికి వచ్చేసి 20 నుండి 25 ట్రేలు కానీ, 25 నుండి 30 ట్రేలు కానీ కోసి మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. మార్కెట్ ఎంత సులభతరం అయిందంటే పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో ప్రతి సోమవారం స్టాల్స్ పెడుతున్నామండి. శుక్రవారం బల్జిపేట జరుగుతున్న సంతలో స్టాల్స్ పెడుతున్నాము. అలాగే బొబ్బిలి ఓం శాంతి ఆశ్రమం, అలాగే టీచర్స్ కాలనీలో ఒక సర్టెన్ పాయింట్లో గంటల్లో అమ్మే పాయింట్లు కొన్ని ఉన్నాయండి. ఇవి కాకుండా అలవాటు పడిన కస్టమర్లు నేరుగా తోటకు వచ్చి మన బీఆర్సీ దగ్గర నుండే కొంతమంది పట్టుకెళ్తున్నారు. దూర ప్రాంత వాసులు 1-2 సార్లు తిన్న తర్వాత వాళ్ళకు కూడా మేము ఆన్లైన్లో ప్యాక్ చేసి పంపించడం అనేది జరుగుతుందండి, ఆర్టీసీ బస్సుల ద్వారా. దీనివల్ల బాగా మార్కెట్ సులభతరం అయ్యింది. ఈ విధంగా సాగు చేసిన పంటల నుంచి ఏటా లక్షల ఆదాయం సాధిస్తున్నారు. ఇది న్యాచురల్గా పండడం వలన 3 నుండి 4 రోజులు నిల్వ ఉండడం వల్ల కస్టమర్లు కూడా బాగా కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మేము తీసుకున్నట్లయితే ఈ 5 ఎకరాల్లోన దాదాపు 3,20,000 నుండి 3,80,000 వరకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది. సంవత్సరానికి దానికి అయ్యే ఖర్చు మాకు మ్యాక్సిమం ఉంటే ఒక 60,000 రూపాయలు ఉంటుందండి. పిఎండీస్ జల్లడానికును, తర్వాత సీడ్ బ్లాంక్ వేసేటప్పుడు, అలాగే పంచగవ్యకును, పులట మజ్జిగ స్ప్రేయింగ్లకు అవుతున్న ఖర్చు అండి అది. కాబట్టి దాదాపు నికరాదాయం వచ్చేసి తక్కువలో తక్కువ వేసుకున్న 2.5 లక్షల నుండి 2,80,000 వరకు మిగులుతుంది. ఈ విధంగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరించడం వల్ల భూమి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. సపోటా తోటకి ద్రవజీవామృతాన్ని ప్రతి 200 లీటర్లకి 12 లీటర్లు కలుపుకొని స్ప్రేయింగ్ అనేది 1 నుండి 2 సార్లు ఇవ్వడం జరుగుతుందండి. అదే పూత దశ రావడానికి ఒక 2 వారాల ముందుగా పంచగవ్య అనేది స్ప్రే చేయడం జరుగుతుందండి. అది 100 లీటర్లకు వచ్చి 3 లీటర్లు పంచగవ్య వేసుకొని స్ప్రేయింగ్ అనేది ఇస్తున్నాము.
పూత వచ్చిన తర్వాత ఒకవేళ పూత రాలినట్లయితే పుల్లటి మజ్జిగ చేస్తామండి. దాంతోపాటు ఇంగు కలుపుకుంటాము. 100 లీటర్ల నీటికి 6 లీటర్ల పుల్లటి మజ్జిగ 150 గ్రాముల ఇంగు కలిపి స్ప్రేయింగ్ అనేది ఇస్తామండి. ఇదే కాకుండా ఇక్కడ నిర్వహించే బయో రిసోర్స్ సెంటర్లో ఈ పద్ధతి అనుసరించే రైతులకు ఇన్పుట్స్ తయారీపై శిక్షణ ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచేందుకు దోహదం చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మీరు ఏ పని చేయడానికి మీ ఆరోగ్యం సహకరిస్తుంది. మీరు ఒక 10,000 ఎక్కువ సంపాదించారనుకోండి, మీ ఆరోగ్యం కోసం మీరు లక్షలు ఖర్చు పెడితే ఒక పక్క మీ ఆరోగ్యం చెడిపోతుంది, రెండో పక్క మీరు ధనాన్ని కూడా కోల్పోతున్నారు. ఉపాధి కోసము పట్టణాలకు వెళ్ళిపోయిన పిల్లలు ఉంటారు. ఇక్కడ ఉన్న రైతు వాళ్ళకి పిల్లలకి మంచి బియ్యం ఆడించి వాళ్ళకి తీసుకెళ్తే ప్రకృతి సహజంగా పండించింది, వాళ్ళు చాలా పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి ఆరోగ్యాన్ని మనము కోల్పోకుండా ఖచ్చితంగా మనకి ప్రకృతి సేద్యం చేయాల్సిన అవసరం అయితే ఉందండి.